సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. యా, సో స్క్రీన్ కనపడుతుంది అనుకుంటాను. వీడియో ఆన్ చేస్తాను, జస్ట్ సెకండ్. I hope my video and audio both are clear, right? So class start చేద్దాం. వీడియో ఆడియో క్లియర్ గా ఉందా అమ్మా? ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నేను కంటిన్యూ చేస్తాను క్లాస్. థ్యాంక్ యూ అజయ్. ఓకే, యా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ద నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మనం, మీకు గుర్తునే అనుకుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. సో ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే, గర్భా ఇస్ ద ట్రెడిషనల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? మీకు ఆప్షన్స్ ఇచ్చున్నారు ఇక్కడ. చెప్తారమ్మా ఏ స్టేట్ కి సంబంధించింది గర్భా? గర్భా డాన్స్ ఉంది కదా, ఏ స్టేట్ కి సంబంధించింది? ఎస్, వెరీ గుడ్. సో మనందరికీ తెలుసు ఫేమస్ అని గర్భా. ఇక్కడ కూడా చాలా మంది గర్భా ఆడతారు. ఇంకొక డాన్స్ ఫామ్ ఏంటి గుజరాత్ లో ఫేమస్ ది? గుజరాత్ లో గర్భా ఒకటి డాన్స్ ఫామ్ ఫేమస్. ఇంకా ఇంకోటి ఏంటి ఫేమస్ చెప్పండి? ఐడియా ఉందా ఎవరికన్నా? ఓకే, నేను చెప్తాను, డోంట్ వరీ. సో గుజరాత్ లో ఏంటంటే ఆన్ ద సెకండ్ డే ఆఫ్ నవరాత్రి, మనం నవరాత్రి చేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు సెకండ్ డే రోజు నుంచి మొత్తం ఆ స్టేట్ లో ఉన్న ప్రజలందరూ కూడా గర్భాకి డాన్స్ వేస్తారనమాట. దీన్ని ట్రెడిషనల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ గుజరాత్ అంటారు. ఇది ఒక కమ్యూనిటీ సర్కిల్ డాన్స్ అన్నమాట. సో అందరూ ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి డాన్స్ వేస్తారు. సో ఈ డ్యూరింగ్ నవరాత్రి ఈ గర్భాస్, ట్రెడిషనల్ గర్భాస్ అనేది పర్ఫామ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ గర్భా అంటే జస్ట్ ఊరికి వేయడం కాదు. సో ఒక మధ్యలో ఏం చేస్తారంటే ఒక ల్యాంప్ చేస్తారనమాట. అది ఎవరికంటే దేవతకి సమర్పిస్తూ, గాడెసెస్ కి సమర్పిస్తూ ఆ ల్యాంప్ ని వెలిగిస్తారు. దాంతో పాటు దాని చుట్టూతో వీళ్ళు డాన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ గర్భా గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చెప్పాలనుకున్నానంటే, నేను ఈ డాన్స్ ఫామ్, ఫోక్ డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో ఇది నవరాత్రి అప్పుడు చేస్తారు కదా. ఈ గర్భాని ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకున్నారనమాట. సాంస్క్రిట్ లో దీన్ని ఏమంటారంటే వర్డ్ ఫర్ వూమ్ అని అంటారనమాట. సో అంటే ఏంటంటే లైఫ్ అండ్ క్రియేషన్, అంటే మన పుట్టుక, దాని క్రియేషన్ గురించి చిహ్నంగా చేయడానికి డాన్స్ అన్నది చేస్తారు. సో జనరల్ గా గర్భా డాన్సెస్ అన్నవి మామూలుగా ఫర్టిలిటీ కోసం, ఉమెన్ ని రెస్పెక్ట్ చేయడం కోసం, వాళ్ళ ఎంతో మన నేచర్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ చేయడం కోసం, తర్వాత మదర్ గాడెసెస్ ని రెస్పెక్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తారనమాట. సో సో ఇది యాజ్ ఐ టోల్డ్ యూ, గాడెసెస్ శక్తిని వాళ్ళు చిహ్నంగా తీసుకుని దీపం వెలిగించి దాంతో ఆ ఎనర్జీ యూనివర్స్ లో ఉందని చెప్పేసి వాళ్ళు డాన్స్ చేస్తారు. ఓకే, దాండియా విన్నారా మీరు ఎప్పుడైనా? దాండియా పేరు విన్నారా? దాండియా కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్స్ అన్నమాట. సో ఈ గర్భా అన్నది జనరల్ గా ఎందుకు చేస్తారు అంటే సోషల్ ఈక్వాలిటీ పెంచడానికి, సోషో ఎకనామిక్ జెండర్ ఎంఫసైజ్ చేయడానికి, తర్వాత సబ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా వాటిని డైల్యూట్ చేయడానికి, సబ్ స్ట్రక్చర్స్ అని ఉండకూడదు, ప్యాట్రియార్కీ కాకుండా అని చెప్పి చేస్తారు. సో ఈ మోడర్న్ గర్భా ఏదైతే ఈ మధ్యకాలంలో జరుగుతుందో అది దాండియా రాస్ అని చెప్పి ఒక ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ జరుగుతుంది అబ్బాయిలతో. దాంతో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది అనమాట. సో ఈ రెండు మర్జ్ చేసి ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. ఓకే, సో ఇది గర్భా గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్, మీకు గుర్తుంటుందని, జస్ట్ ఫన్ గా గుర్తుంటుందని చెప్పుకున్నాను నేను. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మీకు ఆన్ ద స్క్రీన్ ఉంది. సంప్రీతి 11 మిలిటరీ ఎక్సర్సైజ్ ఇస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఏ దేశానికి, భారతదేశానికి ఇంకా ఏ దేశానికి మధ్యలో సంప్రీతి 11 అన్నది కండక్ట్ చేస్తారు మిలిటరీ ఎక్సర్సైజ్ అని? సో ద ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. So the 11th edition of bilateral military exercises Sampriti 11 is held between India and Bangladesh. అది జరిగింది ఆల్రెడీ. అండ్ ఈ ఎక్సర్సైజ్ లో ఏమైంది అంటే, సో ఈ ఎక్సర్సైజ్ అనేది జాయింట్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రా ఇన్ మేఘాలయలో జరిగింది. అండ్ ఇది బోత్ కంట్రీస్, ఇద్దరు దేశాలు కలిసి చేశారు. ఎందుకంటే మన స్ట్రాంగ్
మన బయలేటరల్ టైస్ అంటే మన సత్సంబంధాలు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి చేశారు. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బయలేటరల్ ఎక్సర్సైజెస్ మీకు చాలా సార్లు వస్తున్నాయి కదా కరెంట్ అఫైర్స్ లో. అసలు ఎందుకు చేస్తారు బయలేటరల్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తారు చెప్పండి, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్, బైలేటరల్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తారు అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, రెండు దేశాల మధ్య సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎంత స్ట్రాంగ్ చేసుకోవచ్చు అన్న దానికోసమే ఈ బైలేటరల్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇండియా కూడా కండక్ట్ చేసింది, భారతదేశంలో చాలా జరిగాయి. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మీకు గుర్తుంటుందని. ఇంద్రా ఉంది, ఇండియాకి రష్యా మధ్య బయోలిటరల్ ఎక్సర్సైజ్. అది నొమాంటిక్ ఎలిఫెంట్ అని ఉంది, అది యాన్యువల్ బయోలిటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. టైగర్ ట్రైబ్ అని, సంప్రీతి అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోలిటరల్ ఎక్సర్సైజెస్ చేస్తాము. ఎందుకంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బిట్వీన్ టూ నేషన్స్, రెండు దేశాల మధ్య మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి చేస్తారు అనమాట. ఓకే, సో ఇది బయోలిటరల్ రిలేషన్స్, బయోలిటరల్ ఎక్సర్సైజెస్ అంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాం. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2023? సో ఏ సిటీ వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2023 ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇస్ బర్లిన్. సో బర్లిన్ is the host of the వరల్డ్ హెల్త్ సమ్మిట్ అన్నమాట. సో ఇది ఒక గ్లోబల్ హెల్త్ కాన్ఫరెన్స్ అండ్ నెట్వర్క్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, పాలిటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్స్ కానివ్వండి, సివిల్ సొసైటీ కానివ్వండి, వీళ్ళన్నిటి నుంచి కూడా వీళ్ళు చాలా మంది పార్టిసిపెంట్స్ వస్తారు ఇందులో. వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని మనం ఎంత ఫ్యూచర్ కి ఎంత దోహదపడగలుగుతాం, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఏమేమి తీసుకురాగలుగుతాము, అందరికీ మంచి జరగడానికి, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చేయగలుగుతా అని చెప్పేసి ఇందులో మాట్లాడుకుంటారు అనమాట. సో ఈ ఈవెంట్ వచ్చేసి మీకు బర్లిన్ లో కండక్ట్ చేస్తున్నారు ఈసారి, అండ్ ఆల్సో బెర్లిన్ లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో థీమ్ వచ్చేసి ఈసారి ఏంటంటే డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్. సో ఈసారి థీమ్ ఏంటి? డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనమాట. జస్ట్ సెకండ్. Sorry for the interruption. I hope my audio and video are clear. Just a second. Okay. Yeah, okay. రైట్. సో మీకు దీని గురించి గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను, వరల్డ్ హెల్త్ సమిట్స్ గురించి. సో ఇది ఎందుకు జనరల్ గా అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అనమాట. గ్లోబల్ హెల్త్ కి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, మన గ్లోబల్ హెల్త్ డెవలప్మెంట్ కి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఈ అన్ని సెక్టర్స్ నుంచి వచ్చి వీళ్ళు బర్లిన్ లో అన్ని సెక్టర్స్ నుంచి వచ్చి ఒక హెల్దియర్ వరల్డ్ ని మనం ఎలా బిల్డ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్ హెల్త్ ఫోరం, సారీ వరల్డ్ హెల్త్ సమ్మిట్ జరిగిన దాని గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి విచ్ బ్లాక్ హ్యాస్ రీసెంట్లీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి అమ్మా. విచ్ బ్లాక్ హ్యాస్ రీసెంట్లీ అడాప్టెడ్ అ రోడ్ మ్యాప్ ఆన్ రెగ్యులేషన్ ఆఫ్ క్రిప్టో అసెట్స్? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. దీన్ని మనం ఆల్రెడీ మేము క్లాసులో రివైజ్ చేస్తున్నాం. ఎస్, నేను 30 seconds టైం ఇస్తాను. ప్లీజ్ పుట్ ఇన్ ద ఆన్సర్. Which block has recently adopted a roadmap for regulation of crypto assets? ఎస్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పలేదేంటి ఎవరు? తెలియదా? ఇది చదువుకున్నాం కదా మనం ఆల్రెడీ. యా,
30 seconds ప్లీజ్. 20 seconds ఉన్నాయి, ఆన్సర్ చెప్పండి. ఓకే ఓకే, ఇద్దరు ఆన్సర్ పెట్టున్నారు, చూస్తాను చాట్ లో. యూ థింక్ ఇట్స్ బి. ఓకే, బి అంటున్నారు. ఇంకెవరెవరు ఏమంటున్నారు ఆన్సర్ చెప్పండి. ఎస్, సో మీకు ఇక్కడ ఆన్సర్ చూద్దాం మనం. 1 second. యా, ఆన్సర్ ఇస్ G20. సో ఎవరెవరు చెప్పారు ఆన్సర్ ఇక్కడ? యా, ఓకే, వెరీ గుడ్, ఆన్సర్ చెప్తున్నారు, వెరీ గుడ్. సో మ్యామ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఓన్ వే బికాస్ ఇట్స్ వెరీ బెటర్ వే టు రిమెంబర్. మై ఓన్ వే అంటే ఏంటి, నాకు అర్థం కావట్లేదు. నిన్న మీరు క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పమన్నారు కదా, నేను అట్లానే చేస్తున్నాను, రైట్? సో ఇదివరకు కూడా అడుగున్నారు, బట్ ఐ సెట్ దట్ నేను ఇది చెప్తాను, బట్ యు సెట్ పారాగ్రాఫ్ వైజ్. భరత్, మీరేమో పారాగ్రాఫ్ వైజ్ అంటున్నారు. లాస్ట్ టైం ఏమో మీరు ఎవరు అడిగారో మరి నాకు తెలియదు. ఫస్ట్ మీరు డిస్కస్ చేసుకుని నాకు చెప్పండి, ఎందుకంటే ఇలా రోజుకి ఒక ప్యాటర్న్ మార్చేద్దామా. ఓకే, సో ఈ రోజుకైతే ఇలా కంటిన్యూ అవుతున్నాను నేను. సో మీరు డిసైడ్ చేసుకుని మీలో మీరు నాకు రేపు చెప్పండి, ఓకేనా? సో ఫర్ నౌ విల్ కంటిన్యూ విత్ దిస్. సో G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, G20 నేషన్స్ అడాప్టెడ్ రోడ్ మ్యాప్ అన్నమాట. ఎందుకు ఈ రోడ్ మ్యాప్ అడాప్ట్ చేసుకున్నారంటే క్రిప్టో అసెట్స్ ని రెగ్యులేట్ చేయడం కోసం అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడ జరిగింది? ఇన్ ద మీటింగ్ మొరాకోలో జరిగింది, మార్కేష్ లో. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో ఈ పేపర్ ఏదైతే ఉంది, సింథసిస్ పేపర్ ప్రిపేర్ చేశారనమాట. ఎవరితో? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళతో అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ వాళ్ళతో కలిసి ఒక పేపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ఈ క్రిప్టో అసెట్స్ గురించి మనం ఎంత డిస్కషన్ చేస్తున్నాము అంటే, దీన్ని రెగ్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చూడండి ప్లీజ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు క్రిప్టో అసెట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఏమర్థం అవ్వాలంటే, క్రిప్టో అసెట్స్ అంటే ఏంటి చెప్పండి. ఎవరికైనా తెలుసా క్రిప్టో అసెట్స్ అంటే ఏంటి? క్రిప్టో అసెట్స్ అంటే డిజిటల్ అసెట్స్ అని కూడా అంటారు. డిజిటల్ అసెట్స్ అంటే మీ ల్యాప్టాప్, ఫోన్ అని అనుకోవద్దు. సో ఇది డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్ఫర్డ్, స్టోర్డ్ ఆర్ ట్రేడెడ్ అసెట్ అన్నమాట. అంటే మీరు డిజిటల్లో ట్రాన్స్ఫార్మ్ చేసిన, మీరు డిజిటల్లో ట్రాన్స్ఫర్ చేసిన మీ గూడ్స్ కానీ, లేకపోతే దీనికి ఇట్స్ నాట్ మనీ, ఇది క్యాష్ కాదు, మీరు బుక్కోలేరు దీన్ని, కానీ దీనికి వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ క్రిప్టో డేటా ఏదైతే ఉంటుందో, జనరల్ గా ఈ అసెట్స్ ఏమైనా ఉంటాయో ఇవి చాలా మంది మనీ లాండరింగ్ ప్రాసెస్ లో కూడా వాడుతూ ఉంటారు, అండ్ కొంతమంది ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా వాడుతూ ఉంటారు అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. క్రిప్టో కరెన్సీకి బిట్ కాయిన్ అనే పేరు విన్నారు కదా, అది కూడా క్రిప్టో కరెన్సీయే. ఈథర్, రిపుల్, లైట్ కాయిన్, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ యొక్క ఫార్మ్స్ అన్నమాట. ఈచ్ క్రిప్టో కరెన్సీకి ఒక డిఫరెంట్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ క్రిప్టో అసెట్స్ అనేవి నువ్వు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోలేవు. మేడం నేను గూగుల్లోకి వెళ్ళి క్రిప్టో కరెన్సీ కొంటానంటే కుదరదు. దానికి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది అనమాట. అది ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ డిజిటల్ ఆర్ హార్డ్వేర్ వాలెట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోంచి మాత్రమే తీసుకోగలుగుతారు. సో అయితే ఇక్కడ రెగ్యులేషన్స్ ఎందుకు పెడుతున్నారు అంటే, చూడండి ఈ రెగ్యులేషన్స్ ఎందుకు క్రిప్టోలో పెడుతున్నారు అంటే, ఇది వాలటైల్, మీకు ఇది క్యాష్ కాదు, ఇది ఫిజికల్ ఫామ్ కాదు. సో మనీ లాండరింగ్ అనేది జరగచ్చు, హవాలా అన్నది జరగచ్చు, అండ్ బ్లాక్ మనీ అన్నది ట్రేడింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో అందుకనే రెగ్యులేట్ చేస్తారు. ఇండియాలో ప్రస్తుతానికి క్లియర్ కట్ రూల్స్ అయితే ఇంకా లేడం చేయలేదు, బట్ వాళ్ళు రెగ్యులేట్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రిప్టో కరెన్సీ. ఓకే, సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుంటుందని నేను ఐ జస్ట్ గివ్ ఎ బ్యాక్గ్రౌండ్. అన్నిటికీ ఇవ్వలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ద టైమ్ కన్స్ట్రెంట్స్, బట్ కుదిరినంత వరకు ఐ ట్రై టు గివ్ యూ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో G20 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం మనం, నెక్స్ట్ క్వశ్చన్ కి. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్? సో ఇండియా ర్యాంక్ ఏంటి అంటున్నారు. ఇది మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే ఇట్స్ ఓకే, ఎందుకంటే నెంబర్స్ కాబట్టి. ఇవి ఆన్సర్ ఇస్ 45. సో గ్లోబల్ పెన్షన్ ర్యాంక్ లో ఇండెక్స్ లో మనకు వచ్చేసి 45 అనమాట. ఇది దేని ప్రకారంగా చెప్తున్నామంటే, అకార్డింగ్ టు ద 15th యాన్యువల్ మర్సియర్ CFA ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ ప్రకారంగా ఇండియాని
47 దేశాల్లో 45వ ర్యాంక్ మాత్రమే ఇచ్చింది. సో ఈ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉందో 2022లో 44.4 ఉందన్నమాట దాని ర్యాంక్. దాని నుంచి 2023కి 45.9 ర్యాంక్కి వచ్చింది. సో ఈ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో అది కొన్ని ఏరియాస్ వల్ల ఈ ఎన్హాన్స్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదేంటంటే అడిక్వసీ, సస్టైనబిలిటీ, సబిండెన్సెస్ అంటారు అనమాట. సో 2022లో 44 దేశాల్లో 41 కింద ఇండియాని చెప్పారు. సో అయితే ఇక్కడ మీరు గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఈ గ్లోబల్ పెన్షన్ అన్నది ఏంటంటే ఇది ఒక సెంట్రల్ కోఆర్డినేషన్ ఆఫ్ లోకల్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు గవర్నెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఒక డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ చేయడానికి, బెనిఫిట్స్ ఇవ్వడానికి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవ్వడానికి స్ట్రాటజీస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఎంత మందికి గ్లోబల్ పెన్షన్ ఉంది, మన కంట్రీలో ఎంత మందికి పెన్షన్ అనే అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇండెక్సెస్ అంతా తీసి ఈ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఇండెక్సెస్ అంటే ఇంటిగ్రిటీ ఎలా ఉంది, సస్టైనబిలిటీ ఎలా ఉంది, అంటే వీళ్ళు సస్టైనబుల్ గా ఇస్తున్నారా లేదా, పిఎఫ్స్ అనేది ఇస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. Which international organization conducts MILEX 23 military exercises? మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. సో ఏ అంతర్జాతీయ సంస్థ మిలెక్స్ 23 ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ EU, ద యూరోపియన్ యూనియన్ అన్నమాట. సో యూరోపియన్ యూనియన్ is holding its first live military exercises in Spain from October 16 to 22. ఇది ఆల్రెడీ జరిగింది అనమాట. సో దీన్ని లైవ్ ఎక్సర్సైజెస్ అంటారు, అందుకే లైవ్ ఎక్స్ అంటున్నారు అనమాట. సో ఈ మిలెక్స్ 23 మిలిటరీ డ్రిల్స్ లో భాగంగా ఈ లైవ్ ఎక్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది రోటా నావల్ బేస్ లో జరిగింది ఇన్ ద సదర్న్ సిటీ ఆఫ్ క్యారియస్. అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే స్పానిష్ బీచెస్ మీద, హార్బర్ మీద, ఫిక్షిషియస్ కంట్రీస్ మీద జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇందులో యూరోపియన్ యూనియన్ గురించి వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తాను మీకు. ఈ యూరోపియన్ యూనియన్ అన్నది ఒక పొలిటికల్ ఎకనామిక్ యూనియన్ అనమాట. ఈ 27 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. సో యూరోపియన్ యూనియన్ లో 27 కంట్రీస్ ఉన్నాయి. ఇది 1957 స్థాపించబడింది. ఎందుకు అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ట్రేడ్, దేశాలు మెంబర్ అంటే ఈ యూరోపియన్ యూనియన్ లో ఏ దేశాలు ఉంటాయో వాటి మధ్యలో ట్రేడ్ ఎలా జరుగుతుంది, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనే దాని మీద, ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద ఈ యూనియన్ ఫామ్ చేశారనమాట. ఈ యూరోపియన్ యూనియన్ యొక్క బేసిక్ మోటివ్ ఏంటి అంటే యునైటెడ్ ఇన్ డైవర్సిటీ. సో అది యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా వాళ్ళు పెట్టుకున్నారు. సో హ్యూమన్ డిగ్నిటీ ఉండాలని, ఫ్రీడమ్ ఉండాలని, డెమోక్రసీ ఉండాలి, రూల్ ఆఫ్ లా ఉండాలని, ఇలా డిఫరెంట్ ప్రిన్సిపల్స్ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. బల్గేరియా, రొమానియా, క్రోషియా, హంగేరీ, లత్వియా, లుథేనియా, ఇలా చాలా కంట్రీస్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఓకే, ఇక్కడ ఎవరు ఏదో క్వశ్చన్ అడిగారు, ఒక్క నిమిషం అమ్మా, మిస్ అయింది. ఎవరు అడిగారు? మీరు ఏదో క్వశ్చన్ అడిగి ఎవరు? అజయ్ అమ్మా, అజయ్, ఇట్ వాజ్ యూ మేడం. వెన్ వాజ్ ద హెల్త్ డే? ఓకే, హెల్త్ డే ఎప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కి వెళ్లే ముందు నేను నిన్ను క్వశ్చన్ అడగాలనుకుంటా అజయ్. హెల్త్ డే అసలు ఎందుకు చేస్తారు? ఆన్లైన్ లో చెక్ చేయకండి, తెలిస్తే తెలిసిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. హెల్త్ డే అసలు ఎందుకు చేస్తారు? ఓకే, సో తెలిసుంటే ఈ పాటికి ఆన్సర్ పెట్టేసే వాళ్ళు కాబట్టి తెలియదని నేను అనుకుంటున్నాను. నో కాదు అజయ్. హెల్త్ డే వచ్చి మనకి జనరల్ గా 7th ఏప్రిల్ అన్నది హెల్త్ డే కింద రికగ్నైజ్ చేస్తారనమాట. సో హెల్త్ డే ఎందుకు అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్థాపించబడింది కాబట్టి దాన్ని చిహ్నంగా చేస్తారు. ఇది WHO ఎప్పుడు స్థాపించబడిందో మీరు చూడండి వెళ్ళి, ఇది మీ హోంవర్క్. ఓకే, నాకు తెలుసు అన్ని నేను చెప్పేస్తే అందులో ఉన్న ఫన్ ఉండదని చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. నెక్స్ట్ మీరు పెట్టండి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే.
సో నాకు కుదిరితే ఈ క్లాస్ లో చెప్తాను నేను ఆన్సర్స్, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో అయినా డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, ఓకేనా? లేదా మీరు మీ త్రినాథ్ సార్ కైనా ఎవరికైనా చెప్పి కూడా నాకు మెసేజ్ పెట్టచ్చు మీకు ఏమైనా కావాలంటే. నేను ఒక క్లాస్ తీసుకుని మీకు చెప్తాను, ఓకే? వెన్ ఈస్ ద వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేటెడ్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, ఏ రోజున? ఆన్సర్ ఇస్ October 16th. October 16th ని వరల్డ్ ఫుడ్ డే కింద ప్రతి సంవత్సరం చేస్తాము. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలివేటింగ్ హంగర్ అండ్ ఇంప్రూవింగ్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే మనం ఆకలిని నిర్మూలించాలి, మనకున్న ఈ ఫుడ్ యొక్క భద్రతని, అంటే అందరికీ ఆహార భద్రతని పెంచాలి అనే ఒక దృక్పథంతో ఈ వరల్డ్ ఫుడ్ డే ని సెలబ్రేట్ చేస్తారు. సో ఈ వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 1945 నుంచి 1945 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దాన్నే FAO అని కూడా అంటారు. సో 2023లో దీని థీమ్ వచ్చేసి వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. అంటే మనకి నీళ్లు చాలా ముఖ్యము, నీళ్ళే ఆహారం, ఎవరికి కూడా ఈ లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నది దీని యొక్క థీమ్ అన్నమాట. సో ఈ FOA ఏదైతే ఉందో, ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నది ఏదైతే ఉందో, ఇది ఒక యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ అన్నమాట. సో జనరల్ గా ఈ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అనేవి దీనికి జరుగుతుంటాయి. ఇట్ నీడ్స్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అన్నమాట. ఎందుకు ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ దీనికి అవసరం అంటే, అన్ని దేశాల యొక్క కాంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ దీనికి. ఎందుకు అంటే, ఒకవేళ మీరు ఆకలిని డిఫీట్ చేయాలి, ఆకలిని ఓడించాలి అంటే ఒక దేశం వల్ల అది పాసిబుల్ కాదు, అన్ని దేశాలు పాటు పెడితేనే అది అవుతుంది. సో ఈ FAO యొక్క ముఖ్యమైన మోటివ్ ఏంటి అంటే, ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఇవ్వాలి, ఆకలి చావును తగ్గించాలి, ఆహార భద్రత పెంచాలి అన్నది వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 195 మెంబర్ నేషన్స్ ఉన్నాయి ఇందులో. సో యూరోపియన్ కంట్రీస్ కూడా ఇందులో పార్టే అన్నమాట, ఓకేనా? సో ఇది FAO గురించి ఒక చిన్న బ్యాకప్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్తాం మనం. యా, వెన్ ఈస్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? నేషనల్ స్పేస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం చూడండి. ఐ డోంట్ నో, బట్ మీకు గుర్తుందో లేదో, ఈ కరెంట్ అఫైర్ అయితే మళ్ళీ వస్తా ఉంది మనకి. ఓకే, ఆన్సర్ చెప్పేశాడు అజయ్ ఆల్రెడీ. సో ఈ కరెంట్ అఫైర్ అయితే మళ్ళీ వస్తుంది మనకి August 23rd అన్నమాట. సో ద ఆన్సర్ ఇస్ August 23rd. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నేను ప్రతిసారి చార్ట్ చూడలేకపోవచ్చు, డోంట్ మైండ్. నేను చివరిలో ఒకసారి చూస్తాను, మళ్ళీ చార్ట్ లేదో మధ్య చూస్తాను. So the Union government announced the observation of August 23rd every year as National Space Day అన్నమాట. ఎందుకు చేసాం ఇది అంటే, మనము ఒక స్పెషాలిటీని, మనకి ఇండియాకు ఒక స్పెషాలిటీని సంపాదించుకున్న ఆ రోజు. అది ఏంటంటే Chandrayaan 3 మిషన్. మొత్తం దేశం గర్వం, ప్రపంచం మొత్తంలోనే గర్వపడేటట్లు మనం Chandrayaan 3 మిషన్ ని సక్సెస్ చేస్తున్నాం. అందుకని August 23rd ని మనం ఈ ఇయర్ నుంచి స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఎక్కడికి పంపించారు Chandrayaan 3 ని? సక్సెస్ఫుల్ లాగా ల్యాండ్ అయింది సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్తాం మనం. Which city is the host of 2028 Olympics? సో ఏ సిటీలో 2028 ఒలింపిక్స్ ని కండక్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ లాస్ ఏంజల్స్. సో ఇందులో 5 ఆటల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. క్రికెట్ అన్నది ఈసారి నుంచి ఇంక్లూడ్ చేస్తున్నారు 2028 నుంచి. ఇప్పుడు దాకా అయితే క్రికెట్ లేదు ఒలింపిక్స్ లో. ఓన్లీ మన దేశంలో ఈ క్రేజ్ ఉంది కానీ క్రికెట్ కోసం అని. జనరల్ గా మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, ఇంకా వేరే కంట్రీస్ లో అయితే ఫుట్బాల్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కి, తర్వాత టెన్నిస్ కి, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, వీటికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనమాట. కానీ ఇండియాలో కొంచెం డిఫరెంట్ గా మన క్రికెట్ కి మాత్రమే ఎక్కువ ఆటగా చూసాము, అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇందులో 5 స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారు, క్రికెట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు దీనికి అప్రూవల్ ఇచ్చారనమాట. ఫుట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఉంది, బేస్ సాఫ్ట్ బాల్ ఇంక్లూడ్ చేస్తున్నారు, స్క్వాష్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓకే, సో అయితే ఇందులో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఒలింపిక్స్ గేమ్స్ యొక్క హిస్టరీ మీకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా ఎంతూజియాస్టిక్ గా అనిపించిందా? మనం ఎప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ అన్నది న్యూస్ లో చదువుతూ ఉంటాం. సో ఒలింపిక్ గేమ్స్ అనేది జనరల్ గా అయితే చెప్పాలి, దాని హిస్టరీలో మీరు చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఇది ఒక అథ్లెటిక్ ఫెస్టివల్ అన్నమాట. ఇది ఏన్షియంట్ గ్రీస్ లో ఒరిజినేట్ అయ్యింది.
సో దీన్ని 19th సెంచరీలో మళ్ళీ రివైవ్ చేశారనమాట. ఏన్షియంట్ గ్రీస్ లో ఆటలకి ఒక రకమైన వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ లేట్ పార్ట్ ఆఫ్ 19th సెంచరీ దాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. సో 1970లో ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిమిటెడ్ అఫీషియల్ స్టేటస్ ఉండేది దీనికి. సో 1980 సంవత్సరాలు ఆ సంవత్సరాల్లో ఆ టికెట్ లో ఏమైంది అంటే ఈ గేమ్స్ ని అందరికీ ఓపెన్ చేస్తున్నారు. సో బాస్కెట్ బాల్ కానీ ఫుట్బాల్ అవనివ్వండి ఇట్లా చాలా గేమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఒక ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ కూడా ఇందులో పెట్టున్నారు. దీన్నే సమ్మర్ గేమ్స్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి. 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో వింటర్ అండ్ సమ్మర్ గేమ్స్ అని రెండింటి కింద డివైడ్ చేస్తారు జనరల్ గా. ఓకే, సో ఐ జస్ట్ గేవ్ ఫన్ ఫ్యాక్ట్. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ అగైన్. సో ఫన్ ఫ్యాక్ట్ అనేది అన్నిటికీ ఇవ్వడం కుదరదు ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ వల్ల. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండి మేడం నాకు ఫన్ ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే చెప్పండి, రేపటి నుంచి ఐ విల్ మేక్ దట్ సో దట్ మీకు కూడా టైర్సమ్ గా ఉండదు క్లాసెస్ వింటున్నప్పుడు, ఎంతూజియాస్టిక్ గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. ఇండియా హ్యాండెడ్ ఓవర్ ది G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ P20 ప్రెసిడెన్సీ టు విచ్ కంట్రీ? మన భారతదేశము G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ ని దాని యొక్క ప్రెసిడెన్సీని ఏ కంట్రీకి ఇచ్చింది 2023లో? ఏ దేశానికి ఇచ్చింది? ఆన్సర్ ఇస్ బ్రెజిల్. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఏం చేస్తున్నారంటే G20 పార్లమెంటరీ స్పీకర్ సమ్మిట్ ని ఆ ప్రెసిడెన్సీని ఛాంబర్స్ ఆఫ్ డిప్యూటీస్ ఆఫ్ బ్రెజిల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. సో ద 9th P20 సమ్మిట్ వాస్ బీయింగ్ హోస్టెడ్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, అది మీ అందరికీ తెలుసు. సో ఇది అక్టోబర్ 13 నుంచి 14 దాకా జరిగింది, సక్సెస్ఫుల్ గా జరిగింది అనమాట. రైట్, సో యా మీ G20 గురించి నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. G20 అన్నది ఏంటి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అదొక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. ఎందుకు G20 అంటే మనకి గ్లోబల్ గా ఎకనామిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని డిస్కస్ చేయడానికి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక వ్యవస్థలోని స్టెబిలిటీని పెంపొందించడానికి, క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను ఇదివరకు కూడా మీకు చెప్పుకున్నాను సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని. ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా నేను చాలాసార్లు చెప్పుకున్నా క్లాసులు. ఫ్యూచర్ సేవింగ్స్ అని అనలేము. ఫ్యూచర్ సేవింగ్స్ అంటే మీకు అది ఏదో ఎకనామిక్ టర్మ్ లాగా ఉంది నాన్న, అట్లా చెప్పకూడదు ఎప్పుడు. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఆన్సర్ చెప్తున్నారు అంటే ఇట్ షుడ్ మేక్ సెన్స్ అనమాట. ఎందుకు చెప్తున్నారంటే ఫ్యూచర్ లో మీరు లా ప్రిపేర్ అవుతున్నారు కదా, ఫ్యూచర్ లో మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక మీనింగ్ ఉండాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? హ్యావింగ్ డెవలప్మెంట్ వితౌట్ ఎక్స్ప్లాయిటింగ్ ది కరెంట్ రిసోర్సెస్. సో మీరు ఇప్పుడు కరెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేయకుండా, అంటే మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి కదా, వాటిని పాడు చేయకుండా ఫ్యూచర్ జనరేషన్ కోసం కాపాడుకుంటూ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది సస్టైనబుల్ డెవలప్మెంట్. రైట్, అందుకనే క్లీన్ ఎనర్జీ అంటున్నాం మనం, కాపాడాలి కాబట్టి ప్రపంచాన్ని. ఓకే, సో 2022లో అయితే G20లో 21 మెంబర్స్ ఉన్నారు. 19 కంట్రీస్ కూడా 19 కంట్రీస్ కూడా ఉన్నాయి. అందులో యూరోపియన్ యూనియన్ ఉంది, ఆఫ్రికన్ యూనియన్ కూడా ఉంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ G20. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. జస్ట్ సెకండ్. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. విచ్ స్టేట్ లాంచ్డ్ మిషన్ భగీరథ? ఇది మీకు ఈజీ చెప్పడం, చెప్తారా? విచ్ స్టేట్ లాంచ్డ్ మిషన్ భగీరథ టు డెలివర్ సేఫ్? ఎస్, వెరీ గుడ్. సో భగీరథ అది ఎవరు లాంచ్ చేశారని అడిగారు. తెలంగాణ. సో తెలంగాణ మన మొదటి రాష్ట్రం అన్నమాట ఇలాంటి ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయడంలో, అది మిషన్ భగీరథ. సో ఇందులో ఏంటంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నది అందరికీ వెళ్ళాలి, ప్రతి ఇంటికి ఒక మంచినీటి కనెక్షన్ ఉండాలని చెప్పి ఇది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క విజన్ ఏంటి అంటే కనీసం 100 లీటర్లు రోజుకి ప్రొవైడ్ చేయాలి. ట్రీట్ చేసిన వాటరు, పైప్డ్ వాటర్, క్లీన్ వాటర్ అన్నది మన
విలేజెస్ లో కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, గ్రామాల్లో కూడా అందరికి వెళ్ళాలని చెప్పి దీని యొక్క ఎయిమ్ అన్నమాట. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే అన్ని సోర్సెస్ ని కలిపి ఈ ప్రాజెక్ట్ కి అసిస్టెన్స్ ఇచ్చింది. సో దీనికి సెంటర్ నుంచి అసిస్టెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో నీలగిరి థార్ అని ఉంది కదా, అది ఏ స్టేట్ యానిమల్ అమ్మా? ఎవరు చెప్పగలుగుతారు? గెస్ట్ చేయండి పోని. అందరు చెప్పండి, 6 ఉంటే 6 చెప్పండి. ఓకే, ఆన్సర్స్ వచ్చినాయి, చూద్దాం. ఓకే, అందరు ఆన్సర్ వచ్చి సి అని చెప్పేసి ఉన్నారు. అసలు నీలగిరి తార్ అంటే ఏంటి తెలుసా మీకు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? క్యాంగ్రూలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూసారా నీలగిరి తార్ని? సో ఆన్సర్, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్, తమిళనాడు అన్నమాట. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ప్రాజెక్ట్ నీలగిరి తార్ని ఇనిషియేట్ చేస్తున్నారు. ఇది చూడడానికి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జంతువులు స్పీషీస్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం జనరల్ గా. సో ఎలా చేయొచ్చు అంటే, మీరు ఒక గూగుల్లోకి వెళ్ళి దాని ఇమేజ్ కొట్టారంటే మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం మేకలాగా జింకలాగా కలిపి ఉంటుంది, మేకలాగే ఉంటుంది మోస్ట్లీ, కానీ కొమ్ములు ఉంటాయి అనమాట దానికి ఇట్లా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ నీలగిరి తార్ ఏదైతే ఉందో, ఇది ఒక ప్రాజెక్ట్ ఎందుకు చేశారు అంటే, స్టేట్ యానిమల్ అనమాట. ఈ స్టేట్ తమిళనాడుకు దాన్ని కాపాడడం కోసం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చి 25 కోట్లతో ఫండ్ చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉంది దీని పాపులేషన్ ఎక్కడైనా తగ్గిందా, ఒకవేళ తగ్గిన చోట మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలా, ఏ స్పెసిఫిక్ లొకేషన్స్ లో ఉంది, ఎకో టూరిజం ఎలా పెంచొచ్చు, దీని ద్వారా పబ్లిక్ అవేర్నెస్ అంటే అవగాహన ఎలా పెంచొచ్చు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? సో 2023లో ర్యాంక్ ఏంటి ఇండియాది? సో దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఆన్సర్ చెప్తాను నేను దీనికి. ఫస్ట్ ర్యాంక్ వచ్చి 111. ఓకే, సో ఎందుకు 111కి వచ్చింది మేడం? మనం పోవర్టీ చాలా తగ్గించాము, ఆకలి చావు చాలా తగ్గించాము అంటున్నాము, కానీ ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఏది కరెక్ట్ అనే మీకు ఒక డౌట్ ఉండొచ్చు. చూడండి అమ్మ, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసరికి చాలా క్రిటిసిజం వచ్చింది ఈసారి గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఇండియాని 125 దేశాల్లో 111వ స్థానం ఇచ్చింది. అంటే ఏంటి, మనకి 2015 నుంచి ప్రోగ్రెస్ లేదు, 2015 నుంచి సరైన ప్రోగ్రెస్ లేదు, అక్కడే ఉన్నామని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో దీనికి 28.7 స్కోర్ ఇచ్చింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో. అండ్ ఆల్సో మన ఆకలి బాధలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, దాన్ని చాలా సీరియస్ అని చెప్పి ఒక లేబుల్ కూడా ఇచ్చున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు మన ఆశ్చర్యాన్ని గురి చేసే విషయం ఏంటి అంటే, సబ్ సహారన్ కంట్రీస్ జనరల్ గా ఆకలి బాధ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం వాటికన్నా వరస్ట్ గా పర్ఫామ్ చేసామని చెప్పి ఇచ్చింది. అందుకని చెప్పేసి చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే జనరల్ గా మనం ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ సర్వే అన్నది రిలీజ్ చేస్తాం, మనం ప్రతి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అందులో పవర్టీ ఇండెక్సెస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మనం రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన పేదరికం ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్ సిటీస్ లో ఎలా ఉందని చెప్పి వాళ్ళు ఇండెక్సెస్ రిలీజ్ చేస్తారు. అందులో చూసుకున్నట్టయితే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని దాని గురించి కూడా మీకు ఇదివరకు క్లాసెస్ లో చెప్పుకున్నాను నేను. మన ఇండియాలో రిలీజ్ చేసిన ర్యాంక్ ప్రకారం మనం చాలా ముందుకు వెళ్ళి ఉన్నాము, చాలా మంది ఆకలి బాధ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేసింది. మీరు అనుకోవచ్చు, మేడం మన గవర్నమెంటే కదా అందుకే అలా ఇచ్చిందని. కాదు, కానీ యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండికేటర్స్. చూడండి, ఏదైనా ఒక ర్యాంక్ ఇచ్చేటప్పుడు శాంప్లింగ్ అంటే ఎంత మందిని సర్వే చేసాం, ఎలాంటి పద్ధతిలో సర్వే చేసాం, ఎలాంటి మెథడ్స్ వాడామన్నది చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి ఎందుకు ఇంత క్రిటిసిజం వచ్చింది అంటే, దాని శాంప్లింగ్ అంటే ఎంత మందిని ఎంక్వైరీ చేసిందంటే చాలా తక్కువ మందిని శాంపిల్ చేసింది. ఎవరిని అడిగిందా అని చూస్తే చాలా తక్కువ మందిని అడిగింది, సరైన శాంప్లింగ్ మెథడ్స్ వాడలేదు. సో ఈ చిన్న శాంప్లింగ్ మెథడ్ తో దానికి ఇష్టం వచ్చిన ర్యాంక్ ఇచ్చేసి ఇండియా ఒక ఇమేజ్ పాడు చేస్తుందని చెప్పేసి ఈసారి చాలా సీరియస్ అయి ఉన్నారు. సో ఇది అయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో జనరల్ గా 1 సెకండ్. సో
ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే ఈ 2 యూరోపియన్ ఎన్జిఓస్ రిలీజ్ చేస్తాయి. ఎవరో ఇది ఏదో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాదు, ఎన్జిఓస్ రికగ్నైజ్ చేస్తాయి అనమాట. సో వీళ్ళు రీజనల్ లెవెల్లోను నేషనల్ లెవెల్లోనూ ట్రాక్ చేస్తున్నాం మేము రిపోర్ట్ అని చెప్పున్నారు. సో చైల్డ్ మొరాలిటీ మీద చైల్డ్ మోర్టాలిటీ మీద, తర్వాత చిల్డ్రన్ లో ఎంతమంది మాల్ న్యూట్రిషన్ లో ఉన్నారని దాని మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు మనకి డిఫరెన్స్ ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లోని ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ లో అనేసి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. వెన్ ఇస్ ది నేషనల్ ఆయుర్వేద డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం నేషనల్ ఆయుర్వేద డేని? ఆన్సర్ ఇస్ నవంబర్ 10th. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ సర్బానంద్ సోనోవాల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మంత్ లాంగ్ అంటే ఒక నెల మొత్తం సెలబ్రేట్ చేసుకుందాం ఆయుర్వేదం గురించి అని ఇనాగ్రేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. సో 8th నేషనల్ ఆయుర్వేద డే త్రూ అవుట్ భారతదేశం మనం చేసాం అనమాట. సో దీన్ని నవంబర్ 10వ తారీఖున 2023న జరుపుకున్నాము. ఇందులో థీమ్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ డే. సో ఆయుర్వేదం అన్నది ఏదో మనకి జబ్బు వస్తే తీసుకునేది కాదు, మన శక్తిని మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్, దోహదపడుతుంది ఆయుర్వేద మెథడ్స్ వాడాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది, ఆయుర్వేదం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఆల్రెడీ అలోపతి ఉంది, ఆయుర్వేదాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ కింద తీసుకొస్తారు అనమాటమ్మా. ఇప్పుడు చూడండి, న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేద ఉంది, ఇవన్నీ ట్రెడిషనల్ మెడిసిన్స్. అంటే ఏంటంటే అలోపతి అనేది వెస్టర్న్ మెడిసిన్ అనమాట. సో ఈ వెస్టర్న్ మెడిసిన్ వల్ల జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది, ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది యొక్క నమ్మకం. సో అందుకని ఏం చేస్తారంటే మన ట్రెడిషనల్ గా మన భారతదేశంలో డెవలప్ అయిన మెడిసిన్స్ వాడితే మనకున్న డిఎన్ఏ ప్రకారం వాటిలో శక్తి పెంపొందించుకోవచ్చు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి లాంగ్ రన్ లో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన ట్రెడిషనల్ మెడిసిన్స్ కాపాడాలి, అది మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఆ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు జనరల్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మన భారతదేశంలో లార్డ్ ధనవంత్రి, అంటే లార్డ్ అని చెప్తారు కానీ ఇంగ్లీష్ లో మామూలుగా ధనవంత్రిని మనం పూజిస్తాం అనమాట ఆయుర్వేదంలో. సో వాళ్ళని ఆయన్ని గాడ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. సో ఆయన రెస్పెక్ట్ పే చేయడానికి ఇది చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. Professor Claudia Glodin was conferred the Nobel Prize in Economics in 2023 for her research on women, labor market outcomes, లేకపోతే బిహేవియరల్ ఎకనామిక్స్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ విమెన్. దేనికోసం నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2023 ఇచ్చారు? ఆన్సర్ ఇస్ విమెన్స్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్. సో క్లౌడియా గ్లోడిన్ కి రీసెంట్ గా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ విభాగంలో 2023లో. సో ఈ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆవిడ దేని మీద చేశారు అంటే లేబర్ మార్కెట్ లో ఆడవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అన్న దాని మీద చేశారనమాట. సో గ్లోడిన్ వచ్చి అమెరికన్ ఎకనామిస్ట్, హిస్టారియన్ అండ్ లేబర్ ఎకనామిస్ట్ కూడా. సో ఆవిడ వచ్చి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా. ఓకే, మీకు స్క్రీన్ కనపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కదా, వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ అని అంటారు. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది? ఇట్స్ లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశంలో లొకేట్ అయింది? ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. సో ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్. ప్రపంచంలోనే అతి పెద్ద కోరల్ రీఫ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ క్వీన్స్ మెయిన్ ల్యాండ్ లో లొకేట్ అయి ఉంది ఆస్ట్రేలియాలో. సో సైంటిస్ట్ ఏమని రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారంటే పొల్యూషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ పొల్యూషన్ వల్ల ఈ రీఫ్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పాడైపోతుంది ఈ రీఫ్. సో సబ్స్టాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, అంటే దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పొల్యూషన్స్ ని ఆపడానికి మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి పాలసీ మేకర్స్ కి రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో మీరు గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి చూసినట్లయితే మీకు ఇది ఆల్మోస్ట్
3,44,400 స్క్వేర్ చదరపు అడుగుల్లో ఉంది. ఇది చాలా పెద్ద రీఫ్ ఇది. సో మీకు ఇందులో 900 ఐలాండ్లు కూడా కనపడతాయి అనమాట ఈ రీఫ్ లో. సో ఈ రీఫ్ ఎలాంటి తెలుసు, ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. మీరు స్పేస్ నుంచి చూస్తే ఈ రీఫ్ కనపడుతుంది మీకు. అంత పెద్ద రీఫ్ ఇది, అంత పెద్ద కోరల్ రీఫ్ అన్నమాట ఇది. సో ఇందులో రకరకాల స్పీషీస్, మెరైన్ స్పీషీస్ ఉంటాయి, ఫిష్ స్పీషీస్ ఉంటాయి, కోరల్ రీఫ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 4,000 ఎండేంజర్ స్పీషీస్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో అందుకనే దీన్ని చాలా పెద్ద రీఫ్ అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో టుగెదర్ ఫర్ ట్రస్ట్, టుగెదర్ ఫర్ ట్రస్ట్ అని ఏదైతే ఉందో, కొలాబరేటింగ్ ఫర్ సేఫ్ అండ్ కనెక్టెడ్ ఫ్యూచర్ అనే థీమ్ ఏదైతే ఉందో అక్టోబర్ 9th సెలబ్రేట్ చేసుకుంటారు. దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటారు? కొలాబరేటింగ్ ఫర్ సేఫ్ అండ్ కనెక్టెడ్ ఫ్యూచర్ ఇస్ అ థీమ్ ఆఫ్ విచ్ డే సెలబ్రేటెడ్ ఆన్ October 9th. ఏ డే ని సిగ్నిఫై చేస్తుంది? ది ఆన్సర్ ఇస్ వరల్డ్ పోస్ట్ డే. సో వరల్డ్ పోస్ట్ డే ని మనం ప్రతి సంవత్సరం October 9th సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఈవెంట్ ని 1969 యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు టోక్యోలో. ఎందుకంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క క్రియేషన్ ని 1974 జరిగిన ఈ పోస్టల్ యూనియన్ ని చిహ్నంగా ఇది జరుపుకుంటాం అనమాట. ఈసారి థీమ్ ఫర్ వరల్డ్ పోస్ట్ డే కి 2023 లో థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ ట్రస్ట్, అంటే కొలాబరేటింగ్ ఫర్ సేఫ్ అండ్ కనెక్టెడ్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం మనం. వాట్ ఈస్ ద when is the national current good manufacturing practice day? సో నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఎప్పుడు చేసుకుంటాం? ఆన్సర్ ఇస్ 10th October. సో 10వ తారీఖు అక్టోబర్ 10వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ తో కలిసి ఫస్ట్ టైం నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే అని సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. సో దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మ్యాండేట్ చేశారు చేసుకోమని. సో ఎందుకు అంటే ప్రోడక్ట్ క్వాలిటీ యొక్క స్టాండర్డ్స్, అంటే దాని యొక్క స్టాండర్డ్స్ పెంపొందించడానికి, ఎలాంటి మంచి ప్రోడక్ట్స్ మనం ఉత్పత్తి చేయొచ్చు, దాని క్వాలిటీని ఎలా పెంచొచ్చు అనే దాని గురించి మాట్లాడడానికి చేస్తారు. సో మొత్తంగా ఆల్మోస్ట్ భారతదేశం మొత్తంగా చూస్తే 10,500 డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అందులో ఓన్లీ 2,000 డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి మాత్రమే ఈ WHO GMP సర్టిఫికేషన్ ఉందన్నమాట. సో అందుకని ఈ అవగాహన పెంచడం కోసం వాళ్ళు జనరల్ గా ఇచ్చేస్తాము. ఓకే, సో యాక్చువల్లీ ఈ ఇనిషియేటివ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఇండియన్ డ్రగ్స్ ఏవైతే చేస్తున్నామో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో వాటి యొక్క క్వాలిటీని సేఫ్టీని పెంచాలి అని చెప్పేసి, సబ్ స్టాండర్డ్ గా ఉండకూడదు. మెడికేషన్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా డ్రగ్స్, దాని యొక్క ఎక్స్పోర్ట్స్ బాగుండాలి, దాని క్వాలిటీ బాగుండాలి అని చేస్తున్నాం అనమాట. సో ఈ రెగ్యులేషన్ CGMP సారీ అమ్మా ఫర్ ద ఇంటరప్షన్. సో ఈ CGMP రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రగ్స్ లో, ఇందులో మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట, మెథడ్స్ కి, ఫెసిలిటీస్ కి, కంట్రోల్స్ కి అంతాను. సో ఒక ప్యాకేజింగ్ ఆఫ్ ద డ్రగ్స్ దగ్గర నుంచి తీసుకుని ప్రాసెసింగ్ ఆఫ్ ద డ్రగ్స్ దాకా రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, సేఫ్టీ ఎలా ఉండాలి అనేది ఇందులో చూస్తారు. ఓకేనా, వాటిని పెంపొందించడానికి చేస్తారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి, which Indian armed force unveiled the new ensign on its 31st anniversary on 8th October? సో ఏ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ వచ్చి న్యూ ఎన్సైన్ ని రిలీజ్ చేసింది 91వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ 8వ తారీఖు అక్టోబర్ రోజున? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వాళ్ళు అండ్ హిస్ నేమ్ ఇస్ చీఫ్ మార్షల్ BR చౌదరి వాళ్ళు ఒక న్యూ ఎన్సైన్ ఫర్ ద ఫోర్స్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట, 91వ యానివర్సరీ మార్క్ చేస్తూ. సో ఈ ఎయిర్ ఫోర్స్ డే అనేది ఏదైతే October 8th అని జరుపుకుంటున్నామో దాని చిహ్నంగా రిలీజ్ చేస్తున్నాము. సో ఇందులో ఏంటి అంటే ఈ ఎన్సైన్ లో ఏముంటుంది అంటే ఎయిర్ ఫోర్స్ క్రస్ట్ ఉంటుంది అనమాట టాప్ కార్నర్ లో. ఇది ఒక డిజైన్ లాగా
సో టువర్డ్స్ ద ఫ్లై సైడ్ ఒక ఎయిర్ ఫోర్స్ క్రస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఈ ఐఎఫ్ఓ ఆర్గనైజేషన్ పెరేడ్స్ చేస్తారు కదా, ఐఏఎఫ్ వాళ్ళు పెరేడ్స్ చేస్తారు కదా, సో దాని చిహ్నంగా ఎయిర్ డిస్ప్లేలో ప్రయాగ్రాజ్ లో ఉత్తరప్రదేశ్ జరిగినప్పుడు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. హమాస్ ఇస్ అ మిలిటెంట్ గ్రూప్ ఆఫ్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో ఈ హమాస్ అనే సంస్థ ఉంది కదా, ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ చెప్పండి. దీనికి 20 seconds టైం ఇస్తా, 20 seconds మాత్రమే. ఆన్సర్ చెప్పండి. ఎస్, ఆన్సర్ చెప్పున్నారా? ఓకే, సో ఎస్, పాలస్తీన్. సో పాలస్తీన్ యొక్క ఇస్లామిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో హమ్మస్, దాన్ని హమ్మస్ అంటారనమాట, హమ్మస్ గ్రూప్ అంటారు. సో ఇది ఒక ఇజ్రాయెల్ మీద ఒక పెద్ద అటాక్ ని లాంచ్ చేసింది. సో అట్లీస్ట్ 5,000 మిజైల్స్ ని మిజైల్ రాకెట్స్ ని లాంచ్ చేసింది ఇజ్రాయెల్ మీద. సో ఇజ్రాయెల్ దీనికి రిటాలియేషన్ లో వార్ డిక్లేర్ చేసింది. అండ్ ఐరన్ స్వర్డ్స్ తో మేము ఎదుర్కొంటాము, ఈ హమ్మస్ సంస్థ ఏదైతే ఈ మిలిటెంట్స్ ఉన్నారో గాజాలో, వాళ్ళని మేము న్యూట్రలైజ్ చేస్తాం, వాళ్ళని మేము ఆ సంస్థ అనేది లేకుండా చేస్తాము అని చెప్పేసి ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది అనమాట. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకారం 1000కి పైగా ఇజ్రాయెల్స్ ఈ హమ్మస్ లాంచ్ చేసిన ఈ రాకెట్స్ వల్ల చనిపోవడం అనేది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. దీపికా పాలికల్ అండ్ హరిదర్ పాల్ సంధు మనం వార్తల్లో చూసాం కదా, ఏ ఆటకి సంబంధించిన వాళ్ళు? స్క్వాష్ కి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఏ గేమ్ కి? స్క్వాష్ కి సంబంధించిన వాళ్ళు. సో దీపికా పాలికల్ అండ్ హరిదర్ పాల్ సంధు వాళ్ళు గోల్డ్ మెడల్ విన్ అయ్యారు ఇన్ మిక్స్డ్ డబుల్ స్క్వాష్ ఈవెంట్ లో. సో మలేషియాలో జరిగిన పేర్ ఫైనల్స్ లో వీళ్ళు విన్ అయ్యారు అనమాట. సౌరవ్ ఘోషల్ అనే వాళ్ళేమో సిల్వర్ మెడల్ విన్ అయ్యారు మెన్స్ సింగిల్స్ లో. సో ఇండియాస్ మెన్స్ టీమ్ ఆల్సో టాప్ ది పోడియం. ఈ పర్టికులర్ దాంట్లో ఇండియాస్ మెన్స్ టీమ్ కూడా వచ్చింది. సో ఇండియన్ స్క్వాడ్ ఇన్ స్క్వాష్ 5 మెడల్స్. 2 గోల్డ్ వచ్చినాయి, 1 సిల్వర్ వచ్చింది, 2 బ్రాంజ్ కూడా తెచ్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ఏ రాష్ట్రం 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ని నిర్వహించింది? ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. సో ద 49th ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ అనేది డెహ్రాడూన్ లో జరిగింది, ఉత్తరాఖండ్ లో. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే పోలీసింగ్ ఇన్ అమృత్ కాల్. సో దీని థీమ్ ఏంటంటే పోలీసింగ్ ఇన్ అమృత్ కాల్ లో ఎట్లా జరగాలి అని చెప్పేసి దీని థీమ్ ఇచ్చారు. సో ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఉత్తరాఖండ్ పోలీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. ఈ ద కాన్ఫరెన్స్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండర్ ది ఆస్పీషియస్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దాన్ని BPRND అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. జాన్ ఫాసే who won the 2023 Nobel Prize in Literature is from which country? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు లిటరేచర్ లో వచ్చిన నోబెల్ ప్రైజ్ లో జాన్ ఫాసే అనే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ నార్వే. సో 2023లో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అన్నది ఇచ్చారనమాట, నార్వేరియన్ ఆథర్ కి ఇచ్చారు. సో జాన్ ఫాసే ఆయన పేరు. ఆయనకి ప్రెస్టీజియస్ అవార్డు ఇచ్చారు ఎందుకంటే ఆయన యొక్క ఆర్టిక్యులేటివ్ అంటే ఆయన గ్రౌండ్ బ్రేకింగ్, అంటే ఆయన రాసిన లిటరేచర్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగాను చాలా బాగుంది కాబట్టి లిటరేచర్ జనరల్లీ అందుకని నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అండ్ హీస్ ఆల్సో నోన్ ఫర్ రైటింగ్ అ వెరైటీ ఆఫ్ జర్నల్స్. డిఫరెంట్ విధాలుగా ఈ నోవెల్స్ రాస్తారు అనమాట. ప్లేస్ రాస్తారు, పోయిటరీ రాస్తారు, ఎస్సేస్ రాస్తారు, నోవెల్స్ రాస్తారు, చిల్డ్రన్ బుక్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తున్నారు ఈయన. సో 1983లో ఆయన యొక్క డెబ్యూ అంటే ఫస్ట్ టైం రాసిన రాట్ అనేది కూడా పబ్లిష్ చేస్తున్నారు 1983లో. ఓకే, సో నెక్స్ట్ నర్గేస్ మొహమ్మది వన్ 2023 నోబెల్ పీస్ ప్రైజ్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? నర్గేస్ మొహమ్మది గురించి నిన్న కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేస్తున్నారు. 20 seconds టైం ఇస్తాను, నాకు చెప్పండి ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ప్లీజ్ అందరూ చెప్పండి ఆన్సర్. నిన్నే డిస్కస్ చేసుకున్నాం మనం నర్గేస్ మొహమ్మది గురించి. ఓకే, వెరీ గుడ్. ఇరాన్ కి సంబంధించిన వాళ్ళు. లెట్ మీ చెక్, మీరు ఇరాన్ అనే చెప్పారా? యా, వెరీ గుడ్. ఇరాన్ కి సంబంధించిన వాళ్ళు. సో ద నార్వేరియన్ నోబెల్ కమిటీ వాళ్ళు
ఇరానియన్ యాక్టివిస్ట్ నర్గిస్ మొహమ్మదీకి 2023లో పీస్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఎందుకు అంటే ఉమెన్ యొక్క ఆపరేషన్, ఇరాన్ లో ఉమెన్ యొక్క ఆపరేషన్ జరుగుతుంది, వాళ్ళు చాలా తొక్కబడుతున్నారు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళ రైట్స్ ని కాపాడని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఆవిడ ఫైట్ చేసే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఫర్ ఆల్. మనం అందరం మనుషులే, మనందరికీ హ్యూమన్ రైట్స్ ఉన్నారు, ఉమెన్ సెపరేట్ గా చూడొద్దు, ఉమెన్ కి ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆవిడ ఫైట్ చేశారు అనమాట. సో అందుకని ఇచ్చారు అవార్డు. సో విచ్ నోబెల్ పీస్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ ఫర్ క్వాంటమ్ డాట్స్? మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ దీని గురించి నేను ఎలాబరేటివ్ గా లాస్ట్ క్లాసెస్ లో అంటే ఇదివరకు నేను తీసుకున్నప్పుడు అయితే చెప్పాను. 2023లో క్వాంటమ్ డాట్స్ క్రియేషన్ కి నోబెల్ ప్రైజ్ దేనికి ఇచ్చారు? ఆన్సర్ ఇస్ కెమిస్ట్రీ. ఓకే, సో ఈ కెమిస్ట్రీ మాంగీ జీ బెవరీ Mongi G. Bevan, Louis E. Brose, and Alexei I. Ikoma have been honored with 2023 Nobel Prize in Chemistry. So వీళ్ళకి ఇచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. క్వాంటమ్ డాట్స్ ఎలా క్రియేట్ అవుతాయి, అసలు అవి ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు డిస్కవర్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చారు. సో క్వాంటమ్ డాట్స్ గురించి నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఈ టెలివిజన్ లోని ఎట్లా అపియర్ అవుతాయి, ఈ ఫ్లడ్ టెక్నాలజీలో ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి దీని గురించి డిస్కవరీ అనమాట. దీని గురించి మీరు ఇన్ డెప్త్ వెళ్ళక్కర్లేదు, మీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్? సో ఏ కంట్రీ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. సో ద ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ MiG-29 ఫైటర్ జెట్స్ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ఈజిప్ట్ లో జరిగిన దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక మల్టీలేటరల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అనమాట. సో కైరోలో ఈ ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ లో ఇది జరిగింది. సో ద ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజెస్ లో 9 కంట్రీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళు కాంబాట్ ట్రైనింగ్ ఎలా ఉంది అని చెప్పి డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారనమాట. ఓకే, సో విచ్ స్టేట్ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్? సో ఏ స్టేట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ని యొక్క ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని నిర్వహించింది? ఆన్సర్ ఇస్ గోవా. సో గోవాలో 3 రోజుల పాటు యాన్యువల్ జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అనేది జరిగిందనమాట. సో 8 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇండియన్ ఓషన్ కి సంబంధించిన 8 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ సంవత్సరం ఉన్న ఫోకస్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్, తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి ఎలా ట్రై సర్వీసెస్ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, NDMA వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, NDRF వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, NIDM వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, అండ్ ఆల్సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈవెంట్ లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. విచ్ కమిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ది పాలసీ రిపో రేట్? పాలసీ రిపో రేట్ ఎంత ఉండాలి అని ఏ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ లోనే ఏ కమిటీ డిసైడ్ చేస్తుంది? ద ఆన్సర్ ఇస్ మానిటరీ పాలసీ కమిటీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పెట్టాలి, ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, ప్రొజెక్షన్, ఇన్ఫ్లేషన్ రేట్స్ మారాయా లేదా అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు, అవునా? సో ఈ RBI లో మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే యునానిమస్ గా, అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెట్టచ్చు, దాన్ని రెపో రేట్ అంటారు. సో ఈసారి 6.5% పెట్టారు, దాన్ని చేంజ్ చేయలేదు అనమాట. సో ఇది 4th కాన్సిక్యూటివ్ టైం, అంటే వరుసగా 4వసారి RBI ఇదే రెపో రేట్ తో కొనసాగిస్తా ఉంది అనమాట. సో RBI లాస్ట్ టైం బెంచ్ మార్క్ రెపో రేట్ 2023లో ఫిబ్రవరిన 6.5% కి పెంచింది. తర్వాత RBI also decided to extend the payments of infrastructure development scheme until December 31st of 2025. 2025 దాకా కూడా ఈ RBI యొక్క స్కీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో స్కీమ్ ని, దాన్ని కొనసాగిస్తాం 2025 దాకా అని కూడా డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, the latest census of Gangetic dolphins was carried out in which wildlife sanctuary of Uttar Pradesh? So Uttar Pradesh లోని ఏ వైల్డ్ లైఫ్ సాంచురీలో Gangetic dolphins యొక్క సెన్సస్, అంటే ఎన్ని Gangetic dolphins ఉన్నాయని వాళ్ళు చెప్పారు? ఆన్సర్ ఇస్ హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. So the latest census of Gangetic dolphins in the Hastinapur Wildlife Sanctuary in Uttar Pradesh, వాళ్ళు ఏమని రివీల్ చేశారు అంటే 50 డాల్ఫిన్స్ ఉన్నాయి రివర్ గంగాలో.
సో ఇది వరకు 2020లో సెన్సస్ చూస్తే 41 ఉంది. సో ఇప్పుడు పెరిగింది. సో అప్రాక్సిమేట్ గా మీరు మొత్తం గ్యాంజెస్ చూసుకుంటే 2500 నుంచి 3000 గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్ అన్నవి వైల్డ్ లో నివసిస్తున్నాయి, బతికున్నాయి అన్నమాట. సో ద గహరిమత మెరైన్ శాంక్చురీ వాళ్ళు అండ్ బిత్రానికా saw dolphin count rise to 540 from 342 to last year. సో 342 నుంచి 540కి దీని యొక్క కౌంట్ పెరిగింది అనమాట. సో ఈ నేను ఎందుకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాము అంటే, మీకు ఎప్పుడైనా రివర్స్ గురించి అడిగితే మీరు ఎక్కడున్నాయని ఆలోచించకుండా పెడతారు, అది మీకు కనీసం అట్లీస్ట్ ఒక గెస్ట్ చేయగలుగుతారని చెప్పి నేను చెప్తున్నాను. ద పర్మాన్ రివర్ హ్యాస్ 35 గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఇన్ 2013. అంటే పర్మాన్ రివర్ లో 35 ఉన్నాయి అనమాట 2013లో. సో 2021కి వచ్చేసరికి పెరిగింది, 50కి పెరిగింది దీని సంఖ్య. చిల్కా లేక్ లో ఐరావతి నది దగ్గర 188 ఉండేది డాల్ఫిన్స్ 2021లో. సో 2020లో 163, దాని నుంచి పెరిగింది అనమాట 185కి. సో 185కి పెరిగింది. ఓకే, విచ్ ఇస్ ద సెకండ్ స్టేట్ ఆఫ్టర్ బీహార్ టు కండక్ట్ కాస్ట్ సర్వే. సో ఏ రాష్ట్రంలో కాస్ట్ సర్వే కండక్ట్ చేశారు బీహార్ తర్వాత? ది ఆన్సర్ ఇస్ రాజస్థాన్. రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇష్యూ చేశారు కాస్ట్ సర్వే కండక్ట్ చేయాలి స్టేట్ లో అని. సో ఇది భారతదేశంలోనే సెకండ్ రాష్ట్రం అన్నమాట కాస్ట్ సర్వే కండక్ట్ చేయడంలో, బీహార్ తర్వాత. సో బీహార్ ఇదివరకు కాస్ట్ సర్వే యొక్క రిజల్ట్స్ చెప్పింది. మహాత్మా గాంధీ బర్త్ యానివర్సరీ రోజు రివీల్ చేస్తున్నారు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ కేటగిరీస్ ఎంతమంది ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా కలిపి 63% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ లో ఉన్నారని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు డేటా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాము. SRO's ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD1 ఏదైతే ఉందో ఇస్ అ క్రూషియల్ టెస్ట్ ఫర్ విచ్ మిషన్? ఈ పర్టికులర్ మిషన్ యొక్క టెస్ట్ ని ఇది క్రూషియల్ టెస్ట్ ఏ మిషన్ కి క్రూషియల్ టెస్ట్? ఆన్సర్ ఇస్ గగనయాన్. సో గగనయాన్ ద ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ అన్నది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు హ్యూమన్ స్పేస్ మిషన్ గగనయాన్ సంబంధించిన దానికి టెస్ట్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అన్నమాట. సో ఈ పర్పస్ ఏంటి అంటే, మిషన్ ఏంటి అంటే, సో హ్యూమన్స్ ని మనం లో అర్త్ ఆర్బిట్ లోకి పంపించి మళ్ళీ అర్త్ మీదకి తీసుకురాగలుగుతామా, అర్త్ నుంచి లో ఆర్బిట్ కి పంపించి మళ్ళీ సేఫ్ గా వెనక్కి తీసుకురాబడతామా లేదా అనే టెస్ట్ అన్నమాట. సో ఈ TVD1 అనేది ఏంటంటే ఒక సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ టెస్ట్ అన్నమాట. సో దీన్ని సిస్టమ్స్ ద్వారా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాం. రాజ్ ఘాట్ ఇస్ ద మెమోరియల్ ఆఫ్ విచ్ ఇండియన్ లీడర్? రాజ్ ఘాట్ అనేది ఏ భారతదేశపు నాయకుడి యొక్క మెమోరియల్ కింద ఉంది? మహాత్మా గాంధీ. సో ద అకేషన్ ఆఫ్ 154th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఆన్ October 2nd చాలా మంది లీడర్స్ వెళ్ళి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు కాబట్టి మహాత్మా గాంధీకి రాజ్ ఘాట్ కి వెళ్ళి వాళ్ళ యొక్క ట్రిబ్యూట్స్ ఇచ్చారనమాట. ఒక ప్రేయర్ మీట్ అనేది జరుగుతుంది ఇక్కడ. was organized at Hriday Kunj, Sabarmati Ashram in Ahmedabad on the occasion of Gandhi Jayanti. Gandhi Jayanti సందర్భంగా ఇది చేశారు. మొహమ్మద్ మీజు was elected as president of which country? ఏ దేశానికి ప్రెసిడెంట్ కింద మొహమ్మద్ మీజుని ఎలెక్ట్ చేస్తున్నారు? ఓకే, సో ద ఆన్సర్ ఇస్ మాల్దీవ్స్ ఫ్రంట్ రన్నర్ అండ్ అపోజిషన్ క్యాండిడేట్ మొహమ్మద్ మీజు was recently elected as president of Maldives. సో అపోజిషన్ క్యాండిడేట్స్ వాళ్ళు బీట్ చేసి సో వీళ్ళు వచ్చారనమాట. ఇదివరకు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ కింద వాళ్ళు ప్రో ఇండియా అనమాట. ఇప్పుడున్న క్యాండిడేట్ ప్రో ఇండియా కాదు. అందుకనే మనకి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి మాల్దీవ్స్ మధ్య అవి చాలా ప్రాబ్లం అయి ఉన్నాయి. మీరు రీసెంట్ గా న్యూస్ లో చూసినట్లయితే మాల్దీవ్స్ బాయ్కాట్ చేయడం వల్ల ఇండియా బాయ్కాట్ చేయడం వల్ల టూరిస్ట్ రేషియో మొత్తం పడిపోయింది. సో మాల్దీవ్స్ వాళ్ళు మళ్ళీ అడిగారు మనల్ని, ప్లీజ్ మీరు రండి మా దేశానికి, మా టూరిజం రేట్ తగ్గిపోయిందని. కానీ ఇండియా దాన్ని కన్సిడర్ చేయడానికి రెడీగా లేదనమాట. ఎందుకంటే భారతదేశం మీద యాక్చువల్లీ మాల్దీవ్స్ ఏంటమ్మా, ఒక ద్వీపం, అవునా? ఒక సిరీస్ ఆఫ్ ద్వీపాలు ఉంటాయి అందులో. వీటి యొక్క మెయిన్ ఇన్కమ్ ఏంటి? టూరిజం. వాటిలో అగ్రికల్చర్ ఇవంతా కాదు మెయిన్ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ ఏంటి? టూరిజం వల్లే వాళ్ళకి వాళ్ళ యొక్క ఎకానమీ బతుకుతుంది. అలాంటి అప్పుడు ఇండియా చాలా సపోర్ట్ చేసి టెక్నాలజీ ఇచ్చింది మాల్దీవ్స్ కి, ఆర్మీస్ ని స్టేషన్ చేసింది, అక్కడ డిఫెన్స్ స్టేషన్ చేసింది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. ఇలా చాలా చేసింది ఇండియా.
అలాంటప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ని, ఇండియాని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ మినిస్టర్స్ అలా మాట్లాడడం, దాన్ని కండెమ్ చేయకపోవడం అనేది చాలా తప్పు అన్నమాట. సో అందుకని చెప్పి ఇండియా మీరు చెప్తే వినే పొజిషన్ లో భారతదేశం ఇప్పుడు లేదు, కండెమ్ చేస్తాం, మా గవర్నమెంట్ కండక్ట్ చేస్తాం అని చెప్పేసి మాల్దీవ్స్ కి ఈ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. దానివల్ల దాని టూరిజం రేషియో కూడా పడిపోయింది చాలా వరకు. ఓకే, ఎకానమీ సఫర్ అవుతుంది, ఇప్పుడు వచ్చే క్వాడ్రిపుల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట దానివల్ల. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. విచ్ ఈస్ ద ఆథరైజ్డ్ సెల్లర్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్ ఇండియా? ఆథరైజ్డ్ సెల్లర్ ఏంటి? SBI. The government announced on 28 tranche of electoral bond sales to be undertaken over a 10-day window starting from October 4 and closing on October 13. October 4 నుంచి October 13 దాకా విండో ఓపెన్ చేస్తున్నారు ఎలక్ట్రల్ బాండ్స్ కోసం. సో ఇదేంటంటే ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఎలక్ట్రల్ బాండ్ సేల్ అనేది జరుగుతుంది అనమాట. సో బాండ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2018, 2018లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పొలిటికల్ ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లెన్స్ చేయడం కోసం ఎలక్ట్రికల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు పార్టీకి ఫండింగ్ ఇస్తున్నారు అనేది యూ కెన్ డిక్లేర్ దట్ అండ్ యూ కెన్ గివ్ ద ఫండింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ ది 2023 శాస్త్ర రామాంజన్ ప్రైజ్? చెప్పండి అమ్మా, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇది వరకు కూడా వచ్చింది కరెంట్ అఫైర్. చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్, ద ఆన్సర్ ఇస్ ఎస్, వెరీ గుడ్. ద ఆన్సర్ ఇస్ రిగ్జాన్ జియాంగ్ అన్నమాట. సో ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో. సో 2023లో శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది $10,000 USD ప్రైజ్ మనీ ఇస్తారు. సో ఎందుకంటే రామానుజన్ యొక్క కాంట్రిబ్యూషన్స్ మ్యాథమెటిక్స్ లో చేస్తున్నారు కాబట్టి చేశారు. ఏజ్ లిమిట్ ఏంటబ్బా ఈ ప్రైజ్ కి? నిన్న మనం చెప్పుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? ఈ ప్రైజ్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి? ఎస్, ఈ ప్రైజ్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి గుర్తులేదా? 32. ఎన్ని కాంట్రిబ్యూషన్స్ మీరు చేయగలుగుతారో ఆ లోపల అన్న దాని గురించి అనమాట. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. యా, ఓకే, యా షూర్. సో స్టూడెంట్స్, ఈ రోజు అయితే నేను సెషన్ అయితే ర్యాప్ చేస్తున్నాను. రేపు మీకు సెషన్ ఎప్పుడు తీసుకుంటే చెప్తాను. నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే నేను ర్యాప్ చేస్తున్నాను సెషన్ ని. సో రేపు టైమింగ్స్ నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాము. ఒకవేళ రేపు కుదరకపోతే ఎల్లుండి ఐ విల్ టేక్ 2 hours ఎక్స్ట్రా అనమాట. లాంగ్ సెషన్ తీసుకుంటాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఈ సెషన్ ఎప్పుడు తీసుకుంటారో మీకు గ్రూప్ లో మెసేజ్ చేస్తారు. ఫర్ టుడే ఐఎమ్ ర్యాపింగ్ అప్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, బై. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే కదా, ర్యాప్ అప్ చేస్తున్నా సెషన్.